రాష్ట్ర మాజీ మంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకొని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మెయిన్ రోడ్ డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి 95 మంది హాజరై రక్తదానం చేశారు. అనంతరం విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హెచ్చరిస్ అధినేత సత్తి సుబ్బారెడ్డి, శ్రావణి ఆసుపత్రి ఎండి సత్తి వీర్రెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కర్రి చిన్నబాబు, డాక్టర్ వాడ్రేవుల్ రవి, డాక్టర్ ఉమాశంకర్, రోటరీ డైరెక్టర్ డాక్టర్ విఎన్వి సతీష్, కేపీ రెడ్డి, కొవ్వూరు మునిరెడ్డి, మేడపాటి ధర్మారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి తాడి ఆదిరెడ్డి, నల్లమిల్లి మాచరెడ్డి, కర్రి సూర్యనారాయణ రెడ్డితో పాటు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలోచనలు ఇచ్చి ఆచరణ రూపంలో నిర్వహించినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందన చేస్తున్నాను. ఎందుచేతనంటే అన్ని దానాల్లో ఒక అన్నదానం చేస్తే కొన్ని రోజులు అరిగిపోతుంది, వస్త్రదానం చేస్తే ఒక సంవత్సరంలో చిరిగిపోతుంది, కానీ ఒక విద్యాదానం చేస్తే అది ఒక జీవితాన్ని మార్చేస్తుంది. జీవితాన్ని కాదు, ఆ కుటుంబ తరాన్ని మార్చేస్తుంది. అటువంటి విద్యాదానం చేయాలని ఉద్దేశంతో సో ఎవరికైతే స్టూడెంట్స్ మంచి మార్కులు వచ్చాయో వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఇది మా లక్ష్యం. అంటే స్టూడెంట్కి ఎప్పుడైనా ఎవరికైనా సరే, స్టూడెంట్ ఎవరికైనా సరే పొగడ్త అనేది ఒక పెద్ద మొత్తం ఉండదండి. పొగడ్త నుంచి ఏమి ఉండదు.